చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ కమిటీ కుర్రాళ్ళు సినిమా మీడియాకి కూడా ఎంత నచ్చింది, వాళ్ళు ఎంత దగ్గరగా తీసుకుని సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకువెళ్లారో కూడా మా అందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా నాగేంద్ర గారి మాటలు విందాం. ఇలాంటి సందర్భాలు సాధారణంగా మన మీడియాకి చాలా అరుదుగా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్గా మనకు వస్తాయి. ఊరికే రన్ ఆఫ్ ది మిల్లు లొల్లిలో పడి మనం ఉదయం లేచిన తెగించి ఆడిన సినిమాలకి అన్నిట్లోని దొర్లుకుంటూ పోతుంటాం మనం ప్రవాహంలో పడి. కానీ ఎక్కడో మనలాంటి ఒక మోతగాళ్లను కూడా ఒక చోట ఎక్కడో ఆపి ఇలాంటి సినిమా కూడా ఉంది, ఇలాంటి కంటెంట్ ఉంది, ఇలాంటి కంటెంట్ని యాక్ట్ చేయగలిగే నటీనటులు ఉన్నారు, అలాంటి కంటెంట్ని డైరెక్ట్ చేసే ఒక నిర్దేశకుడు ఉన్నాడు, ఇలాంటి ఒక కంటెంట్ని నిర్మించే మా నిహారిక తల్లి లాంటి ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే మనందరికీ ఇంతకన్నా మీడియాగా మనకి ముచ్చటైన విషయం మరొకటి ఉండదు. అయితే ఇందులోని ఒక ప్రత్యేకంగా చెప్పాల్సింది, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నాగబాబు గారిది కంప్లీట్గా రిఫైన్డ్ టేస్ట్. ఆయన చదివే పుస్తకాలు కానీ, లేకపోతే ఆయన స్నేహితుల చేత ఆయన పుస్తకాలు పంపించి చదివించే పుస్తకాలు కానీ, లేకపోతే ఆయన తీయాలనుకున్న సినిమాలు ఆ కథలు కానీ కంప్లీట్గా క్లాస్ అపార్ట్. లేకపోతే రుద్రవీణ అన్న సినిమా వచ్చి ఉండేది కాదు. చిరంజీవి గారి కెరీర్లో అటువంటి ఉత్తమోత్తమ చిత్రం ఎక్కడ చిరంజీవి గారు నటించడానికి అద్భుతమైన అవకాశం, ఒక గొప్ప పెర్ఫార్మర్గా చిరంజీవి గారిని ఒక సెక్షన్ ఫీల్ అయ్యే ఒక అవకాశం రుద్రవీణ సినిమా కనుక వచ్చుండకపోతే ఆ మేరకు అది లోపంగా మాత్రమే మిగిలిపోయి ఉండేది. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారు చేస్తున్న రోజుల్లో ఆయన బాక్స్ ఆఫీస్ డైనమైట్. అలాంటి రోజుల్లో ఆయనకి ఎంత గుండె ధైర్యం, ఆ టేస్ట్ ఇచ్చిన ఆ స్థైర్యం రుద్రవీణ సినిమా తీయించింది. మరి ఆయన గారాల పట్టి ఆయన అనుంగు పుత్రిక మన నిహారికమ్మ అలాంటి సినిమా చేసిందంటే ఆశ్చర్యం ఏం లేదు. దెరిజినో ఇలాంటి 100 సినిమాలు వచ్చినా ఆవిడ తీసిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వైట్ ఎలిఫెంట్ సినిమాలు సినిమా ఇండస్ట్రీని ఊపి అతలాకుతలం చేస్తున్న రోజుల్లో ఈ పింక్ ఎలిఫెంట్ వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక లైఫ్ని, ఒక హోప్ని, ఒక హైప్ని ఇవ్వడం అన్నది మాత్రం తెలుగు సినిమా చరిత్ర మర్చిపోని విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంతసేపు పొరుగుంటి పుల్లకూర రుచి అన్నట్టుగా మలయాళంలో వచ్చింది, కన్నడంలో వచ్చింది, తమిళంలో వచ్చింది ఇలా మాట్లాడుకోవడంతోనే మనం అలసిపోతుంటాం. ఎందుకు అంటే మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఒక మంచి మాట రాశాడు, ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. అంచేత ఇప్పుడు ఆయన లాంటి వాడు వచ్చి కథ చెప్తే వాళ్ళకి ఎంతసేపు అక్కడ వచ్చిన మంజుమల్ బాయ్స్ మీదే ఉంటుంది తప్పితే ఈ కుర్రాడి చెప్పిన కథ మీద వాళ్ళకి మనసు రాదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ అలాంటి ప్రతిభని కూడా వెలికి తీసి ఈ రోజున మా లేడీ పవర్ స్టార్ బయటికి తీసుకొచ్చి ఇలాంటి టాలెంట్ని సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప బౌంటీగా ఇచ్చారే. ది సినిమా ఇండస్ట్రీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హెర్. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ మచ్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇందులో నటించి నాగబాబు గారు లాంటి ఒక వెటరన్ యాక్టర్, మేకర్ ఇలా అన్ని ఉన్న ఆయన ఎంతసేపు సినిమా గురించి మాట్లాడడం అన్నది 40 ఏళ్ళు దాదాపుగా ఆయనతో నేను ప్రయాణం చేసిన నాకు చాలా కొత్త అనుభవం, చాలా విచిత్రమైన అనుభవం. ఆ మేరకు మీరు ఎంత ఫోర్స్ చేశారో ఆయన్ని సినిమా ద్వారా అర్థమయ్యే అవకాశం మనకి సినిమాలో వచ్చింది. అండ్ 100% ఈ డైరెక్టర్ని మెచ్చుకోవడానికి ఒకే ఒక కారణం, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని అతను ఆలోచించగలిగాడు. సిటీలో పుట్టిన వాళ్ళందరికీ ఇది ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే విలేజ్ నుంచి వచ్చిన మాకు ఒక పెయిన్ఫుల్ నాస్టాలజీ. ఇందాక నాగబాబు గారు నేను పెయిన్ఫుల్ నాస్టాలజీ అన్నా, ఎందుకంటే నాస్టాలజీ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఎందుకంటే మనం దాన్ని వెనక్కి తెచ్చుకోలేం, ఆ ప్రాంతంలో మనం ఉండలేం. అయిపోయిన చరిత్ర, అయిపోయిన జీవితాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చి మా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేవే. అంటే ఒక పడిలోకి వచ్చిన ప్రేక్షకుడి దగ్గర నుంచి కొత్త ప్రేక్షకుడి వరకు ఒక ఎల్సిఎం కడితే, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక కడితే నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం 100% గ్రేట్ అని చెప్తాను. అండ్ అఫ్ కోర్స్ ఎంతమంది ఎన్ని గ్రేట్ అయినా ఇందులో మాత్రం ఫైనల్గా నేను మెచ్చుకునేది ఆ అమ్మాయి గట్స్, ఆ అమ్మాయి కరేజ్ అండ్ ఆ అమ్మాయి కమిట్మెంట్ టువర్డ్స్
a good film. There is an answer in the name of Konidala Niharika to the entire Indian cinema, and there is no strange thing or there is no surprise tomorrow if this film wins national awards as Nagbabu garu expected and Nagbabu garu forecast. Thank you for this great opportunity. వావ్, నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.